ఏవీ న్యూస్ ఛానల్కు స్వాగతం. నేను మీ రమేష్. తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దర్భచాప తాడు ఈరోజు తిరుమలకు చేరుకుంది. దాన్ని తిరుమల మాడవీధుల్లో ఊరేగించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ అధికారులు దర్భచాప తాడును తిరుమలకు తీసుకుని వచ్చారు. ఈ దర్భచాప తాడులను తిరుమల వీధులలో ఊరేగింపు చేసి రంగనాయక మండపంలోని పెద్దశేష వాహనం వద్ద ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల గోవింద నామస్మరణతో మార్మోగింది. श्री वेंकट निवासाय ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకి అటవీ శాఖ తరపున దర్భతాడు దర్భచాప ఇవ్వడం ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా మా అటవీ శాఖ వారు ఏర్పేడు వద్ద నుంచి దర్భ తీసుకొచ్చి ఎన్నో రోజులు శ్రమించి స్వామివారికి కావలసిన దర్భ తాడు మరియు చాప ఇవ్వడం జరుగుతుంది. అది ఇవ్వటానికే ఇవాళ మేమందరము స్వామివారి సన్నిధికి వెళుతున్నాము. ఓం నమో వెంకటేశాయ.